తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మెగా డిఎస్సీ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను దగా చేశారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను చంద్రబాబు మరోసారి మోసానికి గురి చేశారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి తర్వాత టెట్ పెడుతున్నామంటూ మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అలాగే పేదలకు సంక్షేమ పథకాలు అందించాల్సింది పోయి వాళ్ల వద్దే డబ్బులు పిండుతున్నారని అన్నారు. పాలన అధ్వానంగా ఉందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మండిపడ్డారు. మేము దరిదాపు 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. చేసి ఒక టెట్ పెడతా అన్నారు. టెట్ ఎగ్జామ్ టెట్ ఎట్ అయిపోయిందో తెలియదు. దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? చెప్పలేరు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు, చేయలేదు కాబట్టి. అలాగే దీపం 2 గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో, డబ్బులు ఇవ్వటమో, రాయితీలు ఇవ్వటమో, అది పరిపాటి. మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ఇదా దీపం 2 పథకం సక్సెస్? మీరు ఇస్తున్నది సంవత్సరానికి ఒక సిలిండర్, అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు. మేము 2.72 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం. ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు, లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1.54 కోట్ల మందికి 4,115 కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే 895 కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా? ఇది సక్సెస్సా? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నా. చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు, సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు. అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకి వెళ్ళరు. ఇది పరిస్థితి. దీనికి మేమేదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటే చివరికి పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలు పెన్షన్ని దాదాపు 66,34,000 పెన్షన్లు మేము అప్పుడు ఇస్తా ఉంటే దాన్ని 63 లక్షలు కుదించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు 10 లక్షలు పెన్షన్లు తీసేయాలని. అంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టుకొట్టానికినా? దానివల్ల దరిదాపు నెలకు దరిదాపు 400 కోట్లు మీరు కట్ చేయటం వల్ల డబ్బులు వస్తాయి. దీని మేర సంవత్సరానికి 4,800 కోట్లు మీరు మిగిల్చుకోవటానికి, అంటే పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ వాటిని కట్ చేసి మీరు డబ్బు సంపాదించాలని చూస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది, ఎక్కడికి పోతుంది, దానికి ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇదేనా పరిపాలన అంటే? మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని కడప తెలుగు జర్నలిస్టు ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంగా జర్నలిస్టులు గురువారం ప్రెస్ క్లబ్ నుంచి కడప కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ మోహన్ బాబు, అతని అనుచరులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీరికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డితో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టు ఫోరం నాయకులు ఉప్పు శ్రీకాంత్, కిషోర్, కృష్ణమూర్తి, రామచంద్ర, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు గారి ఇంటి దగ్గర
TV9 ప్రతినిధి మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, దౌర్జన్యం. ఒక అహంకారంతో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు TV9 ప్రతినిధి మీద దాడి చేశారు. ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు. ఎందుకంటే జర్నలిస్టులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా, ఎక్కడ మాఫియా జరిగినా, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ, ఆ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో మీడియాది చాలా కీలక పాత్ర. వాళ్ళు చేసే పనిని మనం చాలా గౌరవించాలి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న హైదరాబాద్లో జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా ఇది తెలంగాణలో జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలే. భవిష్యత్తులో కూడా జరగకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం. మీడియా ప్రతినిధులకు ఒక భద్రత కల్పించాలా, ఒక చట్టం కూడా తీసుకురావాలా వాళ్ళ మీద దాడులు చేయకుండా. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భద్రత ఉండే విధంగా మీడియా ప్రతినిధులకు ఒక ఇన్సూరెన్స్ను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు, కానీ కేసు నమోదు చేయడం కాకుండా ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున అయితే మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్ట్ చేసి అతనిపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. దేశంలో, సమాజంలో జరిగేటటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలాగా పనిచేసేటటువంటి మీడియా పైన దాడి చేయడం అంటే హక్కులను హరించి వేయడమే అవుతుంది. మరి మోహన్ బాబు కుటుంబంలో వచ్చినటువంటి వివాదాలు కావచ్చు, అవి బాహ్య ప్రపంచానికి తెలియనంత వరకు మనమేమీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే. కానీ వాళ్ళే వీధుల్లోకి వచ్చి కొట్లాడుకుంటా, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటా, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటా, కేసులు పెట్టుకుంటా ఉన్నప్పుడు దాన్ని బాహ్య ప్రపంచానికి వాస్తవాలను తెలియజేసేటటువంటి బాధ్యత మీడియా తీసుకుంటే వాళ్ళను కొట్టి దాడి చేసి హాస్పిటలైజ్ చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది. మోహన్ బాబు ఏమి చిన్నోడు కాదు, లేకపోతే అమాయకుడేం కాదు. అన్ని విధాల అధికారాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా, రాజ్యసభ స్థాయిలో పనిచేసినటువంటి, రాజకీయాలతో సంబంధం కలిగి, నిర్మాతగా, యాక్టర్గా, విద్యావేత్తగా అన్ని విధాలా తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళే ఇటువంటి దాడులు చేయడం అనేటువంటిది సభ్య సమాజం తలదించుకునేటువంటి అంశం. ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించినప్పుడే మిగతా వాళ్ళు కూడా మీడియా పైన దాడి చేయడానికి వెనకాడతారు. పైగా ఏమంటే మీడియా పైన ఇటువంటి దాడులు చేస్తే ఎటువంటి వాళ్ళనైనా శిక్షిస్తారనేటువంటి మనోధైర్యాన్ని మీడియాకు కల్పించాల్సిన అవసరం ఉంది. తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, నటి రాధికా శరత్ కుమార్ వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్వామి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రగతి కనిపించాలి, విద్యాశాఖకు సూచించిన మంత్రి నారా లోకేష్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. వైసీపీ నాయకులపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్, కాకినాడ సెస్ పోర్టులను బెదిరించి లాక్కున్నారని ఆరోపణ. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును అరెస్టు చేయండి, కడపలో జర్నలిస్టు సంఘాల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.